దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మనలో ప్రతి ఒక్కరిని ఎంతగానో కాపాడుచున్నందుకే ఆయనకు వేలాది కోట్లాది స్తోత్రాలు. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనం. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. అద్భుతం. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని ప్రేమ ఎంత అమూల్యమైనదో చూడండి. ఆయనని ఆశ్రయించే బిడ్డలనంట తలగా నియమిస్తారంట. తల అనగా సిగ్గుపడకుండా తల ఎత్తుకునేటట్లు జీవింపచేస్తారు. ఎంతటి శోధన వచ్చినా సరే కాపాడి నీ తలను ఎత్తుకునేటట్లు చేస్తారు. తలగా చేస్తాను. ఉదాహరణగా ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలే కాదు, మనము తలగా చేయబడతాం. పరలోక రాజ్యములో అర్హత కలిగి ఉంటాం. నిజమైనటువంటి ఆశీర్వాదం అదే. తలగా చేయబడతాం. మనం నరకంలో వేతన పడం. మన వేతనలన్నీ కూడా దేవుడు తీసివేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. తలగా నియమింపబడతావు కానీ తోకగా నియమింపబడవు. ఒకరికి ఇచ్చేవారుగా చేస్తాను కానీ ఒకరి యొద్ద తీసుకునేవారుగా చేయను అన్నారు. కొన్ని పరిస్థితుల్లో మనం అప్పులు చేయొచ్చు, కష్టాల్లో ఉండొచ్చు. ఆ మాత్రం దానికి అంటే ఇంకెప్పుడు కూడా శ్రమలు రావు, బాధలు రావు అని దేవుడు చెప్పలేదు. ఈ భూ సంబంధమైనటువంటి శ్రమలు ఎన్ని వచ్చినా సరే ఆయన ఆదుకొని ఆదరించేటువంటి దేవుడు. అందుకే నేను నిన్ను మరి తలగా చేస్తాను, తోకగా చేయనంటే మరి దేవుడు పైవాడిగా చేస్తాను, నేను గొప్పవానిగా చేస్తాను. మరి భూమి మీద ఎంత ఉన్నా అన్ని వదిలేసుకుని వెళ్ళిపోయే, కానీ శాశ్వతమైనది ఒకటే, పరలోక రాజ్యం. కాబట్టి దాని కొరకు అందరం సిద్ధపడదాం. దేవుని బిడ్డ, నీవే కష్టంలో ఉన్నావు, భయపడకు. నీ దేవుడు నీకు భరోసా ఇస్తున్నారు. నీ భయపడకు నా బిడ్డ, నిన్ను తలగా చేస్తాను, తల ఎత్తుకునేటట్లు చేస్తాను నిన్ను. నీ తల దించుకొని ఎలా చేయను అంటున్నారు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపడనివ్వని దేవుడు. ఆయన ప్రతి విషయంలో కూడా సహాయంగా ఉండి ఆదరించే దేవుడు. కాబట్టి ఎంత మాత్రం కూడా మనం భయపడే పని లేదు. సర్వశక్తి కలిగిన దేవునిపై ఆధారపడుతున్నావా? ప్రార్థన అనుభవం నీకుందా? దేవునితో స్నేహం ఉందా? ఆయన మంచి స్నేహితుడు. కాబట్టి ఆయనతో నీ జీవితాన్ని కట్టుకో. భయపడే పని లేదు. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడో ప్రభువా. అవును, నీ బిడ్డలను తలగా చేస్తాను కానీ తోకగా చేయను అంటున్నావు ప్రభువా. తల ఎత్తుకునేటట్లు చేసే దేవుడు. నేటి వరకు మా బ్రతుకుల్లో అద్భుతమైన మేలు చేస్తూ మమ్మల్ని కాపాడుచున్న దేవా, మా కుడి ప్రక్కన మాకు నీడగా ఉన్న దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అయ్యా, నీపై ఆధారపడిన ప్రతి బిడ్డల సమస్యలు యేసు నామములో విడుదల కలుగునుగాక. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. యవన బిడ్డలను దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. అలాగే విద్యార్థులను కాపాడండి. సమస్యలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు ఉన్న బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. అద్భుతాలు చేయండి, మహిమ పొందు. శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె.